అందరికీ మరణత. ఈరోజు మనం చెప్పుకోబోయే వాక్యం ఏమిటంటే కీర్తనలు 34వ అధ్యాయం 17వ వచనం. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటి నుండి వారిని విడిపించును. నీతిమంతులు మొరపెడతారంట, దేవుడంట వారి మొర ఆలకిస్తారంట. నీతి మార్గం అంటే ఏంటో మొట్టమొదటిగా మనం తెలుసుకున్నాం. దేవుని ఆజ్ఞను పాటించడమే నీతి మార్గం. కాబట్టి మనం అందరం కూడా నీతి మార్గంలో వెళ్ళి ఆయన ఆజ్ఞను పాటించినప్పుడు మన మొర ఆయన ఆలకిస్తారు. రెండవదిగా నీతిమంతులు కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటి నుండి యెహోవా వారిని విడిపించును. నీతిమంతులకి ఆపదలు అనేకములు కలుగుతాయంట, వాటన్నిటి నుండి దేవుడు వారిని విడిపిస్తాడు. మొట్టమొదటిగా నీతిమంతుల ద్వారా దేవుడు ఆలకిస్తారు. రెండవదిగా నీతిమంతులు కలుగు ఆపదలు అన్నిటి నుండి వారిని విడిపిస్తారు. మూడవదిగా 21వ వచనంలో చెడుతనం భక్తిహీనులను సంపాదించును, నీతిమంతులను ద్వేషించేవారు అపరాధులుగా ఎంచబడతారు. నీతి మార్గం మనకి ఎంత మేలు చేస్తుందంటే నీతిమంతులను ద్వేషించే వాళ్ళంట అపరాధులుగా దేవుని దృష్టిలో ఉంచబడతారంట. కాబట్టి మనం అందరం కూడా నీతి మార్గంలో వెళ్ళి దేవుని లక్ష్యం ఉంచి మనం కూడా దేవుని మార్గంలో ఉండే కృప దేవుడు అందరూ దయచేయగా. ఈ కొద్ది వాక్యం దేవుడు తీర్చున్నారు. మీ అందరికీ మరణం.